రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. సినీ నటుడు మోహన్ బాబుకు ఏపీ ప్రభుత్వం జలకిచ్చింది. శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేసింది. అయితే ఏపీ ఉన్నత విద్యా కమిషన్ దీనికి సిఫార్సు చేసింది. 3 ఏళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి 26 కోట్లను అదనంగా వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వసూళ్లపై కమిషన్ విచారణ చేపడుతుంది. 15 రోజుల్లో మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ 15 లక్షల జరిమానా విధించారు. సో 2019 ఎన్నికల ముందు స్కాలర్షిప్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోహన్ బాబు ధర్నా చేశారు. సో అసలు ఏం జరుగుతోంది, ఎంత మొత్తం వీళ్ళు అక్రమంగా విద్యార్థుల నుంచి తీసుకున్నారు అనే దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, ప్రస్తుతం శ్రీ విద్యానికేతన్ అనేది చాలా డిసిప్లిన్ ఉన్న విద్యా సంస్థలు అని చెప్తారు. చాలా మంది తిరుపతిలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దట్ అక్కడే చదువుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అక్కడ కూడా వాళ్ళు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు ఫీజులు అని చెప్తున్నారు. సో ఒక్కసారి ప్రాపర్ గా ఏం జరుగుతోంది, ఏం జరిగింది, అప్డేట్స్ ఉన్నాయా? ఎస్ మౌనిషా, తాజాగా మోహన్ బాబుకు సంబంధించిన మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీకి ఉన్నత విద్యా కమిషన్ షాక్ ఇచ్చింది. ఏకంగా యూనివర్సిటీ రద్దు చేయాలంటూ కూడా సిఫారసు చేసింది. దీనికి ప్రధాన కారణం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటుగా వారి ఆదాయం వివరాలు వెల్లడించకపోవడం, అలాగే విద్యార్థులకు కొంతమందికి ఫీజులు కట్టలేదు, అంటే వాళ్ళు అడిగిన ఫీజు కట్టలేదు అనే కారణంతో సర్టిఫికేట్లు కూడా నిలిపివేసినట్లు ఆరోపణలు వచ్చినాయి. దీంతో ఇటీవల ఉన్నత విద్యా కమిషన్ మోహన్ బాబు యూనివర్సిటీకి 15 లక్షల రూపాయల జరిమానా విధించింది. అయితే ఆ మొత్తాన్ని కూడా యూనివర్సిటీ ఉన్నత విద్యా కమిషన్ కు చెల్లించడం కూడా జరిగింది. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి తాజాగా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లోపాలు అన్ని కూడా విద్యార్థుల నుంచి అదనంగా ఫీజు వసూలు చేయడమే కాకుండా అలాగే విద్యార్థుల హాజరు నిర్వహణ విషయంలో లోపాలు కానీ సర్టిఫికేట్లు నిలిపేయడం కానీ వంటి అనేక అంశాలను కూడా విద్యా కమిషన్ దృష్టికి వెళ్ళాయి, ఉన్నత విద్యా కమిషన్ దృష్టికి వెళ్ళాయి. దీనితో ఇక తాజాగా 20 విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసినటువంటి 26 కోట్ల రూపాయలు 26.17 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలంటూ కూడా సెప్టెంబర్ 17న గత నెల సెప్టెంబర్ 17న ఉన్నత విద్యా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలు తమ వెబ్సైట్ లో కూడా పొందుపరచడం జరిగింది. సో ఇప్పుడు అసలు ఎక్కడి నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారు, అసలు ఎప్పటి నుంచి ఇలాగ విద్యార్థుల నుంచి తీసుకోవడం స్టార్ట్ చేశారంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇది ఎప్పుడు ప్రభుత్వం గమనించింది? 2022-2023 అకాడమిక్ ఇయర్ నుంచి కూడా, అంటే గత 2022-2023 అకాడమిక్ ఇయర్ నుంచి గత ఏడాది సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ ఫీజులు వసూలు చేయడం అనేది జరిగింది. మొత్తం అదనపు ఫీజులు 26.17 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ మొత్తాన్ని 15 రోజులుగా చెల్లించాలంటూ కూడా ఉన్నత విద్యా కమిషన్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇదే క్రమంలో మోహన్ బాబు వర్సిటీ అనుమతి అలాగే గుర్తింపు రద్దు చేయాలంటూ కూడా యూజీసీకి అలాగే ఏఐసిటిఈకి, పీసీఈకి, ఐసీఆర్కి, అలాగే ఎన్సీహెచ్పికి, అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కు ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది. సో వెంకట్, ప్రస్తుతం చూసుకుంటే అసలు ప్రభుత్వం ఎంత మేరకు వీళ్ళని ఫైన్ విధించింది ప్రస్తుతం విద్యానికేతన్కి సంబంధించి? సో విచారణ చేపడుతున్నారా లేకపోతే చేపట్టబోతున్నారా? ఒక ఫైన్ కూడా ఆల్రెడీ విధించినట్లుగా చెప్తూ ఉన్నారు. ఒక్కసారి క్లారిటీగా చెప్తారా దాని గురించి? 15 లక్షల రూపాయలు ఫైన్ విధించడం జరిగింది. 15 లక్షల రూపాయల ఫైన్ ని కూడా వాళ్ళు ఇప్పటికే కట్టేశారు యూనివర్సిటీ వాళ్ళు. ఇక ఆ తర్వాత విద్యార్థుల నుంచి ఏవైతే 26 కోట్ల రూపాయలు వసూలు చేశారో వాటిని తిరిగి చెల్లించాలంటే ఇది కూడా ఒక రకంగా జరిమానా కింద చెప్పుకోవచ్చు. విద్యార్థుల నుంచి వసూలు చేసినటువంటి 26 కోట్ల రూపాయలను కూడా వెంటనే చెల్లించాలి, ఎక్కువ 15 రోజుల్లో తిరిగి చెల్లించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనితో మోహన్ బాబు యూనివర్సిటీ వెంటనే అటు హైకోర్టుకు కూడా వెళ్ళింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై సెప్టెంబర్ 26వ తారీఖున విచారణ చేపట్టగా తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు. అయితే వర్సిటీపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని అదే సమయంలో హైకోర్టు 3 వారాల గడువు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి గుర్తింపు అయితే రద్దయ్యే సంకేతాలే స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వెంకట్, ఇక్కడ ఆల్రెడీ విధించిన ఫైన్ కట్టేశారు అని చెప్తూ ఉన్నారు. సో మరి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందా? అసలు ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతుంది? దీనికి సంబంధించి విచారించాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తోంది మనకి. దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గకపోవచ్చు మా విషయం. ఎందుకంటే మోహన్ బాబు చర్యలు 2019 ఎన్నికలకు ముందు మోహన్ బాబు చర్యలు ఏవైతే ఉన్నాయో
ఈ చర్యలన్నీ కూడా చాలా అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మోహన్ బాబు వ్యవహరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంటే దీనికి సంబంధించి అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులతో అంటే కొంచెం ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కొంచెం అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సి ఉంటుంది. అలాంటిది అంటే జగన్ సర్కార్ శాశ్వతంగా అధికారంలో ఉంటుందనే ధోరణిలో కూడా అప్పట్లో మోహన్ బాబు వ్యాఖ్యలు చేయడం, అలాగే అక్కడికి వెళ్ళి హడావుడి చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. అటు మంచు విష్ణు కూడా కొన్ని సందర్భాల్లో కాస్త నోరు జారారు అనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనికి సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి లోపాలను ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు చూసి చూడనట్టు వదిలేస్తే కొన్ని సందర్భాల్లో మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు అనేది, అలాగే సర్టిఫికేట్ నిలిపివేశారు అనేది ఆధారాలతో సహా పట్టుకున్నప్పుడు ఆ విషయంలో మోహన్ బాబు యూనివర్సిటీ హైకోర్టుకు వెళ్ళినా సరే క్షమించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇప్పుడు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మోహన్ బాబు యూనివర్సిటీని వదిలేసి లేదంటే రేపు ఇంకొక యూనివర్సిటీని వదిలేస్తే తర్వాత ఇప్పుడు అదే ఉన్న అన్ని విద్యా సంస్థలు అన్ని యూనివర్సిటీలు అలాగే అదే విధంగా ప్రవర్తించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఉన్నత విద్యా కమిషన్ కానీ వెనక్కి తగ్గే సంకేతాలు అయితే లేవనే చెప్పాలి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మోహన్ బాబు కానీ మంచు విష్ణునే మొత్తం దానికి సంబంధించి శ్రీ విద్యానికేతన్కి సంబంధించి అన్ని చూస్తారు అని చెప్తారు. సో వీళ్ళు ఎవరైనా స్పందించారా? దీనికి సంబంధించి ఇంకా వాళ్ళ నుంచి మోహన్ బాబు మంచు కుటుంబం నుంచి ఎటువంటి స్పందన ఇప్పటి వరకు అయితే రాలేదు. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఏమైనా అంటే ఈ రోజు లేదా రేపట్లో వాళ్ళు స్పందించే అవకాశం అయితే ఉంది. అయితే వాళ్ళు ప్రభుత్వంతో రాజీ కోసం ప్రయత్నం చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు 26 కోట్లు సడన్ గా కట్టాలి అని అంటే ఖచ్చితంగా ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఈ విషయంలో అంటే విద్యా సంస్థల విషయంలో ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రధానంగా గమనించాలి. విద్యా సంస్థల విషయంలో గత దాదాపు 10-15 ఏళ్ల నుంచి కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులు ఈ ఫీజులు పుస్తకాలకు సంబంధించని, లైబ్రరీలకు సంబంధించని, లేదా పర్సనల్ యాక్టివిటీస్ లేదా ఇవన్నిటికీ కూడా భారీ స్థాయిలో వసూలు చేస్తున్నారు. అది ఖచ్చితంగా క్షమించడానికి. ఎందుకంటే ఇప్పుడు ప్రముఖ విద్యా సంస్థలు చదువుకోవాలి, పిల్లల్ని చదివించాలని చెప్పేసి విద్యార్థులకు ఉంటుంది, తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో అది అంటే వాళ్ళ బలహీనతను లేదా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన కోట్ల రూపాయల ఫీజులు, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయంలో ప్రభుత్వం అంటే నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తగ్గి అంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గితే అటు ప్రభుత్వానికి కూడా అటు చెడ్డ పేరు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము సినీ నటుడు మోహన్ బాబుకు ఏపీ ప్రభుత్వం ఝలకిచ్చింది. శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయబోతోంది. దీనికి సంబంధించి ఏపీ ఉన్నత విద్యా కమిషన్ కూడా సిఫార్సు చేసింది. అయితే 3 ఏళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి ఏకంగా 26 కోట్లను అదనంగా వసూలు చేశారని చెప్పి ఆరోపణలున్నాయి. అక్రమ వసూళ్లపై కూడా కమిషన్ విచారణ చేపడుతుంది. 15 రోజుల్లో తిరిగి మొత్తాన్ని చెల్లించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీకి 15 లక్షల జరిమానా విధించారు. 2019 ఎన్నికల ముందు స్కాలర్షిప్స్ కోసం చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోహన్ బాబు ధర్నా చేశారు.